అని పలికినదే నిన్ను తాకిన గాజైనా You are my everything. You are my హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇట్లా టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మనకి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్ ఉంది కదా, రీసెంట్లో పెట్టేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంది ఇట్లా స్టార్టింగ్లో వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 12.29 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరు ఫోటో సెలెక్ట్ చేసుకుని వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకోండి. ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, చూసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో అనేది రీప్లేస్మెంట్ యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చిపెట్టి ఇక్కడ 13.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకి ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఇట్లా జూమింగ్ చేసుకుని కొద్దిగా ఇలా మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 15.27 మిల్లీ సెకండ్ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ డైరెక్ట్ కొట్టేసండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఎఫెక్ట్స్ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టేసి ఫోటోని 2 ఫింగర్స్ అని ఇట్లా జూమింగ్ చేసుకున్న తర్వాత మన స్టార్టింగ్ వచ్చేసింది. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి వేరేది. పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ ఫోటో పెట్టి ఇక్కడ 14.18 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేస్తుంది. జూమింగ్ చేసుకుని దీన్ని మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 16.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఫోటోని జూమింగ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.